హాయ్ నమస్తే, నా పేరు వెంకటరమణ. వెల్కమ్ టు ప్రజాస్పందన. ఈరోజు మనం గుంటూరు జిల్లా గుంటూరు వెస్ట్లో ఉన్నాము. 2019లో టీడీపీ అభ్యర్థి గిరిధర్రావు గారు, వైసీపీ నుంచి యేసురత్నం గారు, జనసేన నుంచి చంద్రశేఖర్ గారు పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి గిరిధర్ గారు సమీప వైసీపీ అభ్యర్థి యేసురత్నంపై 4,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. ఈ 2024లో ఈసారి ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది ప్రజలను అడిగి తెలుసుకుందాం. లెట్స్ గో. సార్, నా పేరు అనంతరెడ్డి. ఈసారి గుంటూరు వెస్ట్ లో ఏ పార్టీ వస్తే బాగుందనుకుంటున్నారు మీరు? వైసీపీ వస్తేనే బాగుంటుంది. ఎందుకని సార్? ఎందుకోసమంటే జగన్ పెట్టిన సంక్షేమ పథకాలు మాకు బాగా అందినాయి కాబట్టి. అన్ని అంటారు అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైనా అభివృద్ధి తక్కువైంది అంటారు జనాలు. ఏమంటే అభివృద్ధి తక్కువైంది అంటున్నారు. రేపు నేను మేనిఫెస్టోలు చంద్రబాబు గారు వదిలారు, ఉచిత బస్సు అన్నాడు. మరి పోతే ఎన్నో చెప్తుంటాడు, అది కరెక్ట్ కాదు కదా. అదంతా అంతకుముందు ఉంది, 5 సంవత్సరాలు చేశాడు. ఏమన్నా ఉపయోగం ఏమైనా ఉందా? మాకు ఒరిగింది ఒక్క పథకం కూడా లేదు. ఆయన ఇచ్చింది, ఈ జగన్ గారు ఇచ్చింది రైతు భరోసా, అమ్మ ఒడి, డోక్రా రుణాలు, మా అమ్మకి పెన్షన్, ఇన్ని వస్తున్నాయి మాకు. ఇంకంతకాడికి మంచి చేసే వాళ్ళు ఎవరు చేస్తారండి? ఈసారి వైసీపీకి ఎన్ని వస్తాయి సీట్లు? నా లెక్క నుంచి 130 140 వస్తాయి. తగ్గుతాయి అంటారు 150 కన్నా. 150గా తగ్గొచ్చు. ఎందుకోసం 3 పార్టీలు కలిసినాయి కాబట్టి వాళ్ళు 3 కాదు 5 పార్టీలు వస్తాయి అనమాట. ఇప్పుడు ఇంకా కాంగ్రెస్ వస్తుంది, టీడీపీ వస్తుంది, జనసేన వస్తుంది, ఇంకో పార్టీ సిపిఎం, సిపిఐ, సేనా పార్టీలు వస్తాయి. 6 పార్టీలు కలిసినా కూడా 130 నుంచి 140కి తగ్గదు. 10 మంది వచ్చి షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, ఆ ఎఫెక్ట్ ఎవరి మీద ఎక్కువ ఉంటుంది అంటారు? కాంగ్రెస్ మీద, వైసీపీ మీద ఉంటుందా, టీడీపీ మీద ఉండదు? నాకు తెలిసి టీడీపీ మీద ఉంటుంది. అసలు ఆమెకు ఓటు బ్యాంకే పడదు కాంగ్రెస్ కి. ఎందుకోసం అంటే ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ముంచేసి నట్టేయటం ముంచింది కాంగ్రెస్. ఓకే. ఆ తర్వాత రెండో పాయింట్ వచ్చేసరికల్లా చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ తీసుకొచ్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు కొంత. మూడోది వచ్చేసి జగన్ గారు ఆ చంద్రబాబు తిన్న డబ్బు జగన్ గారు ప్రజలకు పంచారు. సంక్షేమ పథకాల ద్వారాగా నాయకులు తినే డబ్బు జగన్ గారు పంచారు. అంటే అప్పులు చేసి సంక్షేమ పథకాలు ఇవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అప్పులు ఎక్కడ చేశారండి? రోడ్లు సరిగ్గా లేవంటున్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఫ్రీ బస్ అంటున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది? అదే సార్, ఇప్పుడు శ్రీలంక అన్నాడు ఫ్రీ బస్ ఎట్ట పెడతాడు? డబ్బులు ఏడ నుంచి వస్తాయి? మరి ఆడవాళ్ళకి 1500 ఏడ నుంచి వస్తాయి? ఇవన్నీ ఇప్పుడు అభివృద్ధి లేదన్నాడు. ఇవన్నీ డబ్బులు ఏడ నుంచి తెస్తాడు? ఆయన మాట చెప్పుకోవడం ఓట్ల కోసం ఇవన్నీ ఆయన పెడుతున్నాడు కానీ ఏం చేయకండి. అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే పరిశ్రమ ఏడ తెచ్చాడని చెప్పాను. 2004 ఆయన 94లో అధికారంలోకి వచ్చాడు. అధికారం వచ్చిన కాంచి మాకు తెలుసు. ఆ రోజు వర్షాలు పడక, బాగా పంటలు పండక, పండిన పంట గిట్టుబాటు ధర లేక నానా అంశలు పడి ఊరు 40 ఎకరాల రైతు, 50 ఎకరాల రైతు, 100 ఎకరాల రైతు, కూలోడి కాంచి పక్షుల వరకు వర్షాలు లేక, తాగడానికి నీళ్ళు లేక 7 సంవత్సరాలు కరువు కాలంలో ఉన్నాం. రాజశేఖర్ గారు వచ్చిన తర్వాత కరువు కాలం నుంచి మళ్ళీ సంక్షేమం తీసుకొచ్చాడా? ఆ రోజు పరిశ్రమలు తీసుకొచ్చాడా? రాష్ట్రానికి ప్రాజెక్టులు కట్టాడా? ఆరోగ్యశ్రీ తెచ్చాడా? పిల్లలకి ఫీజు యూనివర్సిటీ తెచ్చాడా? అనేక రీతులుగా ఆయన రాష్ట్రాన్ని ముందు పెట్టాడు. ఈయన ఖాళీ ఖజానా ఇస్తే ఆయన తీసుకొచ్చి నింపాడు. అది అయిపోయిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత మళ్ళీ కాంగ్రెస్ ఎంతో కొంత పట్టుకొచ్చి పులిసింత ప్రాజెక్టు గారు ఏ ప్రాజెక్టు వాళ్ళే కట్టుకుంటూ వచ్చారు. రాజశేఖర్ గారు మొదలుపెట్టి ఒక పులిసింత ప్రాజెక్టు కింద కొమ్మడి కట్టగలిగాడు, తక్కినని మధ్యలో ఆగిపోయింది. తర్వాత పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు కాదప్పుడది. రాజశేఖర్ గారు ఉండగా స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్టును కూడా ఆయన విపరీతంగా తీసుకొచ్చి ముందు ల్యాండ్ ఎక్వేషన్ చేసేసి మొత్తం కూడా ఏక్వెన్స్ ఇచ్చేసి మొదలు పెట్టుకుంటూ వచ్చి అంతలోకి ఆయన చనిపోవడం జరిగింది. ఈ విధంగా ఆయన సంక్షేమం ఇచ్చినటువంటి దాన్ని బట్టి ప్రజలు 5 సంవత్సరాలు కూడా సుభిష్టంగా మళ్ళీ బతకగలిగారు. సరే, అయిపోయిన తర్వాత 14లో వచ్చాడు. విభజన జరిగింది. విభజన జరిగితే నేను రాష్ట్రానికి ఒక సీనియర్ కావాలని ఎన్నుకున్నారు ప్రజలు. తప్పులే దాంట్లో తక్కువ తేడాతో జగన్మోహన్ ఓడిపోయిన తర్వాత నువ్వు ఏ పరిశ్రమ తీసుకొచ్చారు చెప్పను మాకు. నేను వస్తా వేదిక మీదకి, నీ టీవీ కాడికి నేను వస్తా. తెలుగుదేశం పిలువు, నేను వస్తా. 2014-19 వరకు ఛాలెంజ్ చేస్తాను చంద్రబాబుని. ఎక్కడ పరిశ్రమలు పెట్టాడు, ఏ పరిశ్రమ ఎక్కడ వచ్చింది, ఎంతమందికి ఇచ్చాడు? 2014-19 వరకు మీ సేనగా నేను వస్తా.
నాకు పేపర్ కూడా అవసరంలా, నేను నోటితో చెబుతా, వాళ్ళు పేపర్ తెచ్చుకోమను, డిబేట్ కూర్చుందాం. మీరు కూర్చోబెట్టగలిగితే నా ఫోన్ చేయండి, నా నెంబర్ ఇస్తా, వాడు రమ్మను. డెఫినెట్ గా ఎలక్షన్ డేట్ వద్దు, ఎలక్షన్ వద్దు. వాళ్ళు ఏం చేశారు పరిపాలన, రాజశేఖర్ గారి తర్వాత ఏం చేశాడు, తన కొడుకు ఏం చేశాడు, చంద్రబాబు 14 ఒక్కడే వెళ్ళాడు, వీళ్ళిద్దరు తండ్రి 3 మాసాలు వెళ్ళాడు, ఈ అబ్బాయి 5 సంవత్సరాలు వెళ్ళాడు. ఇద్దరం కూర్చుందాం, రమ్మను. అసలు రేపు 2024 ఎలక్షన్ వద్దు, వాళ్ళు ఏందో మేమేందో ఒక వేదిక మేము కూర్చున్నాం. వాళ్ళు అడగాల్సిన అడగని ముందు వాళ్ళు మొత్తం తెచ్చుకోమంటే మేము కూడా తీసుకొస్తాం, మేము కూర్చున్నామండి. ఏ పరిశ్రమ తెచ్చాడు, ఏ పరిశ్రమను అభివృద్ధి చేశాడు, ఎక్కడెక్కడ ఏమేమి ఉద్యోగాలు ఇచ్చాడు, మాకు కావాలి, డేటా కావాలా. ఇప్పుడు గుంటూరు అభివృద్ధి అంటే ఏంటి, ఆయన ఏంది రోడ్లు వేసాడు, ఆడేసాడు, పొమ్మను రమ్మను, నేను చూపిస్తాపా. రోడ్లు మేము వచ్చిన తర్వాత వేసాను రోడ్లు, ఇప్పుడు మా ఏమంటారా స్టేట్ జిల్లా మొత్తం కూడా, టౌన్ మొత్తం కూడా మేము రోడ్లు వేస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ చంద్రమోహన్ నగర్, వాళ్ళ గార్డెన్ లో మొత్తం మేము రోడ్లు వేసాం. ఇప్పుడు ఎలక్షన్ వస్తే వేస్తున్నారని అంటున్నారు. ఎలక్షన్ వచ్చేది ఏంది, ఎప్పుడే మేము రోడ్లు వేసింది, టౌన్ లో రోడ్లు ఎప్పుడు వేసింది. రోడ్లు అనేది ఓన్లీ జిల్లాకు మొత్తం స్టేట్ లెవెల్లో రోడ్లు బాగోలేదని. స్టేట్ లెవెల్ ఏమంటే కొన్ని చోట్ల ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి వర్షాలు విపరీతంగా పడుతున్నాయి. ఎన్ని సెంటీమీటర్ల వర్షాలు పడ్డాయి, 140 సెంటీమీటర్ల వర్షాలు పడ్డాయి. ఆ వర్షాలు పోతే అటు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి అంటే ఎంతనే అయినాయి. వాటిని ఏం చేయాలంటే లెవెల్ కనీసం 5 అడుగుల పైన తీసుకుంటూ వస్తే గానీ, రోడ్లు కనీసం 3 బజార్లు కనీసం ఇంత రోడ్డు 60 రోడ్లు ఉంటే గానీ అవి ఆగవు. మాకు కూడా తెలుసు లెక్కలు 2000 కానీ దానికి మేము రోడ్లు వేసాం. 2019లో ఒక అవకాశం ఇద్దాము, రాజశేఖర అబ్బాయి ఎలా అవకాశం ఇచ్చేది ఆడవాడ ఇచ్చేది, ఓటర్ కాదు. వీళ్ళు అంటున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు, ఆవిడ ఇచ్చేది రాజశేఖర రెడ్డి గారి కొడుకు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నువ్వు కాంగ్రెస్ వచ్చినోడే కదా, నువ్వు కాంగ్రెస్ అందరినీ కాలు పెట్టి లాగినోడివే కదా, ఆ నుంచి వచ్చే కదా మామని ఎన్నుపోటు పొడిచి వచ్చింది. మీరు రాజశేఖర రెడ్డి చేసిన మార్కు కనిపించలేదు, కనిపించింది అనేవాళ్ళు రమ్మను, నేను చూపిస్తా. ప్రతి ఒక్కరిని రమ్మను, నేను చూపిస్తా. మార్క్ అంటే ఏంటి, రాగంలో సచివాలయ వ్యవస్థ 6 నెలలు ఏర్పాటు చేశాం. సచివాలయ వ్యవస్థ అంటే ఏంది, సచివాలయ అసెంబ్లీ సచివాలయం ఆడ ఉంటది. సచివాలయ వ్యవస్థ రావడం వల్ల లోకల్ గా ఉన్న ప్రెసిడెంట్లకి, ఎమ్మెల్యేలకి పవర్ లేకుండా పోయి. పవర్ ఎందుకు ఉండదు, ఎవరు పవర్ మండలం వచ్చింది. ఆ రోజు ఎన్టీ రామారావు 83లో మండలాలు పెట్టాడు. ఏమన్నా ఎమ్మెల్యే పవర్ తగ్గిందా? మండలం అంటే ఏంది, 16 గ్రామాలు 20 గ్రామాలు. అభివృద్ధి ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు సీట్లు మార్చడం ఎందుకంటారు? అది మన ఇష్టం. అది నీకు అది మాకు అతని మీద కొంచెం ఎడ్యుకేషన్ వచ్చింది అనుకో, మేము మార్చుకుంటాం. అది అక్కడనే ఆయన్నే ఉంచాలని రూల్ ఏం లేదు ఆడ. ఇది రాజకీయంలో జరిగేటువంటి ప్రకృతి. అది ఏ నాయకులైనప్పుడు మన ఎలక్షన్ జరిగినాయి, కాంగ్రెస్ 40 మార్చారు, బీజేపీలు మార్చారు. బీజేపీ అధికారం కోల్పోయింది, కాంగ్రెస్ వచ్చింది, 3 చోట్ల పోయింది. 170 నుంచి 120 వస్తాయి, 120 వస్తాయి, ఏ ఇబ్బంది లేదు. నీకేమైనా కావాలంటే నేను వస్తా. ఎక్కడెక్కడ ఏం జరిగిందో కూడా మేము చూపిస్తాం, ఎక్కడ రోడ్లు వేసాము కూడా. ఓరకు నోటు మాటలు కాదు. మీ పేరు శ్రీనివాస్ రెడ్డి, రాసుకోమన్నా నెంబర్ రాసుకో. నేను వస్తా. సచివాలయం అంటే ఏంది చెప్పను. ఆ రోజు మండలాలు పెట్టినప్పుడు సంకలు గుద్దారు, మండలాలు దగ్గరకు వచ్చినాయని. ఈరోజు సచివాలయం ఇంటికి వచ్చింది. ఇప్పుడు ఏ బీసీ కానీ ఎవరికైనా కానీ ఎనీథింగ్, ప్రతి ఒక్క మనిషికి, ఓసీలకు కూడా అన్ని అందినాయి. ఓసీలకు కూడా ఏమందో పిల్ల చదువుకుంటుంటే ఫీజులు కట్టాం, రైతు భరోసా ఇచ్చాం, పంట గిట్టుబాటు ధర. 5 సంవత్సరాల నుంచి వర్షాలు పడి ఎక్కడా కూడా కాలువలు కానీ చెరువులు కానివ్వండి, ఇవాళ మిర్చి కానీ 10,000 కోట్ల పైన వ్యాపారం జరుగుతుంది. 10,000 కోట్లు. ఒక్కటే ఏదో పిల్లోడికి జాబ్ రావాలి, ఇయ్యగా చూసుకోవాల్సింది. ప్రతి రంగం ఉండాలి దీంట్లో. సరే సార్, ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. తిరుపతి రెడ్డి అండి. ఈసారి గుంటూరు వెస్ట్ లో ఏ పార్టీ వస్తే బాగుందనుకున్నారు మీరు? పార్టీ ఏ పార్టీ? గుంటూరు వెస్ట్ అని కాదండి, ఏపీలో ఏదన్నా ప్రజలకు అనుకూలంగా చేసిన పార్టీ వైసీపీ అనుకుంటున్నాం. వైసీపీ అనుకుంటున్నారు. ఓకే, సరే వైసీపీ వద్దాం అనుకుంటున్నాను. సరే, దాని తర్వాత ఇప్పుడు వాళ్ళు మెయిన్ ప్రజలకు ఏ వర్గానికైనా కొద్దిగా పథకాలు కానీ ఏ రూపంలో ఉన్నా కానీ వైసీపీ అనుకూలంగానే ఉంది. టీడీపీ కలిసింది కదా. సరే, కలిపితే కలవచ్చు. ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఎఫెక్ట్ అంటే ఏదన్నా పోయినసారి అంత ఇదిగా ఏమి ఉండదు. వైసీపీ కూడా పోయినసారి అంత ఇదిగా ఉండకపోవచ్చు, కానీ ప్రభుత్వం పథకాలు అన్ని కూడా కొద్దిగా ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసే సీట్లు వస్తాయంటారా? మెయిన్ ప్రభుత్వం ఏర్పాటు చేసే సీట్లు 90% వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. అది ఓకే, థ్యాంక్ యూ. ఓకే.
ఇప్పుడు వెస్ట్ లో ఈసారి ఎవరు వస్తే బాగుంటుంది అనుకున్నారు మీరు? టీడీపీ టీడీపీ. ఎందుకని సార్? ఈ ఈ జగన్ చేసిన సంక్షేమం ఉందగా, అభివృద్ధి ఏం లేదు. సంక్షేమ పథకాలు ఇస్తున్నాడు కానీ అభివృద్ధి లేదు, ఎక్కడ రోడ్లు వేయట్లేదు. అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నాము అని చాలా చెప్తున్నారు. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు, అమ్మఒడి ఎలా ఉంది? సంక్షేమం ఇస్తున్నాడు కానీ అభివృద్ధి లేదు. అభివృద్ధి లేదు. ఇప్పుడు సేమ్ చంద్రబాబు నాయుడు గారు కూడా అవే పథకాలతో సూపర్ 6 అని వచ్చారు. ఇప్పుడు ఆ రోజు అప్పుడు అభివృద్ధి ఉంది. ఇప్పుడు పెడతాను 2000 మీరు వస్తే ఈసారి వస్తే అదేలే. సూపర్ 6 అంటున్నారు. అంటే జనాలు ఏమంటున్నారండి, ఈ సంక్షేమ పథకాలు ఎందుకు, ఇన్ని సంక్షేమ పథకాలు ఎందుకు, తగ్గించి అభివృద్ధి చేస్తే బాగుంది అంటున్నారు. సో ఈయన విధులున్న నాయకుడు కూడా మళ్ళీ అవే పథకాలు పెట్టి సూపర్ 6 అనడం వల్ల ప్రజలకు ఏం ఉపయోగం ఉండదు. చంద్రబాబు నాయుడు అయితే అభివృద్ధి సంక్షేమం రెండు చేస్తాడనే నమ్మకం ఉంది మాకు. రెండు చేస్తాం. జనసేన టీడీపీ కలిసే కదా, మన ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది? ఉంటదండి గ్యారంటీగా. టీడీపీ వచ్చి ఎన్ని వస్తాయి అంటే టీడీపీ జనసేన పార్టీ కలిపి? 120 సీట్ల పైన, 120 పైన వస్తాయి. 20 పైన వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు? ఏమండి, అన్ని ఆర్గ్యుమెంట్లు వద్దు. ప్లేట్ తిరగబడింది. ప్లేట్ జరగబడుద్ది అంటారా? సేమ్ టు సేమ్ పోయినసారి ఎట్లా ఉందో ఈసారికి జగన్కి అలా ఉంటది. టీడీపీకి జగన్ ఉన్నట్టు టీడీపీకి జనసేన కూటమికి ఉంటుంది. 150 వచ్చేదన్నారు బట్ అవన్నీ వద్దు. Okay. సేమ్ టు సేమ్. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం ఉన్నారు? జనసేన టీడీపీ ఉమ్మడి గవర్నమెంట్ వచ్చింది. అమ్మ గవర్నమెంట్. ఎందుకని? అంతే. ఇప్పుడు జగన్ గారు సంక్షేమ పథకాలు బోన్ ఇస్తున్నారు. సంక్షేమ పథకాలు ఆయన చెప్పుకునేది ఒకటే అమ్మఒడి 15,000. అమ్మఒడి 15,000 అనేది వాళ్ళ కార్యకర్తలకే పడింది. సపోజ్ నేనే ఉన్నా, మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నారు. 2 సార్లు వేయలేదు. ఎందుకు వేయలేదంటే రేషన్ కార్డు లేదని చెప్పి వేయలేదు. ఓకే. రేషన్ కార్డు నాకు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటికి నేను రేషన్ తీసుకుంటానే ఉన్నా. ఒక్క నెల కూడా మిస్ అవ్వలేదు. ఎలా చేశారు అది ఒకటి. పోతే వాళ్ళు చేసింది ఏమి లేదు. ఇంతవరకు ఒక కంపెనీ తీసుకురాలేదు, ఒక ఇండస్ట్రీ లేదు, ఏమీ లేదు. ఇవాళ ఇల్లున్నారు, ఇసుక లేదు, లేబర్కి వర్క్ లేదు, రాడ్ బెండింగ్ వాళ్ళకి పని లేదు, పెయింటర్లకు పని లేదు, స్లంబర్లకు పని లేదు, బేల్దారి వాళ్ళకి పని లేదు, ఎవరికి పని లేదు. రోడ్డు మీద ఇవాళ మొత్తం అస్తవ్యస్తం అయిపోయింది రాష్ట్రం మొత్తం. కాబట్టి నెక్స్ట్ జనసేన టీడీపీ ఉమ్మడి గవర్నమెంటే వచ్చింది, అందులో అనుమానమే లేదు. 2019లో ఎందుకు చంద్రబాబు ఓడిపోయారు? 2019లో వచ్చేసి 2019లో గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో కొంతమంది చూశారు పరిపాలన బాగుంటది, ఆయనలాగా చేస్తారని చెప్పి ఒకసారి నమ్మి ఓట్లు వేశారు. ఈసారి వెయ్యరు. ఎవరైనా ఓటేసే వాళ్ళు ఆ అమ్మఒడి డబ్బులు కాశపడే వాళ్ళు మాత్రమే ఓటేస్తారు. మిగతా ఎవరు కూడా ఓటేయరు. నేను లేబర్నే, నేను వర్క్ చేసుకునేవాడిని రోజువారీ కూలి, నాకు కూడా పని లేదు. ఓకే. రేట్లు పెరిగిపోయినాయి. ఇవాళ 500 తీసుకొని మార్కెట్కి వెళ్తే ఒక రోజుకి ఏమి రావట్లేదు, ఒక రోజుకి సరిపోవట్లేదు 500. మాకు వచ్చే కూలి ఎంత? 600 వస్తాయి, లేదా 700 వస్తాయి. 500 తీసుకెళ్తే ఒక రోజుకి రావట్లేదు. రేట్లన్నీ పెరగడం అనేది ఎప్పుడు ఉంటాయి కదా. రేట్లు పెరగడం అంటే ఇంత విపరీతంగా ఎప్పుడూ పెరగలేదు. గతంలో కాంగ్రెస్ పార్టీ 170 సంవత్సరాలు పరిపాలించింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, తర్వాత ఎన్టీ రామారావు గారు ఉన్నారు, లేకపోతే ఇంకా చాలా మంది ఉన్నారు ముఖ్యమంత్రులు. ఈ రకంగా ఇచ్చలవిడిగా ఇంత ఎప్పుడు లేదు. ఇవాళ సిమెంట్ కట్ట చూసుకుంటే 400 ఇవ్వాలి. లాస్ట్ టైం మీరు ఓటు ఎవరికి వేసారు? వైసీపీ కేసా. వైసీపీ కేసా. వైసీపీలో కూడా నేను ఒక బూత్ నెంబర్ని. ఓకే. నేనే ఇప్పుడు జనసేనకి వెళ్ళాము. భవిష్యత్తులో కూడా జనసేనతోనే కొనసాగుతాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఏమంత నాణ్యంగా లేదు. నాణ్యంగా లేదు. ఎందుకని? అన్ని నిత్యావసరాల వస్తువులు మొత్తం పెరిగిపోయినాయి. సామాన్య మానవుడు మేము యార్డ్లో పనిచేస్తాం, మిర్చి యార్డ్లో 200 తెచ్చుకోవాలా, ఇంటి అద్దెం కట్టుకోవాలా, తినే నిత్యావసరాలు ఇంట్లో పిల్లలు ఏం తెచ్చుకొని ఏం బతకాలా, ఏం తినాలా, అన్ని పెరిగిపోయి. ఇళ్ల స్థలాలు ఇచ్చారు కదా, ఇల్లు కట్టుకోమని. ఆడిచ్చానండి ఇళ్ల స్థలాలు. ఎవరికి ఇచ్చారు? ఎవరికో 100 కోటికి ఒకరికి ఇచ్చింది. మిగతా వాళ్ళందరికి ఎవరికి ఇచ్చారు? ఆడిచ్చారు. అంటే రేట్లు అనేది ఎప్పుడు పెరుగుతూ ఉంటాయి కదా. పెరిగినా సామాన్య మానవుడు ఇట్లా పెంచకూడదు. కరెంటు బిల్లు వచ్చేసి నెలకు వచ్చేసి 3 సార్లు పెంచుతున్నాడు. సామాన్య మానవుడు కట్టుకోగలడా? ఎంత వస్తుంది కరెంట్ బిల్లు మీకు? కరెంటు బిల్లు మేము ఉండే అద్దె కొంపల్లో అద్దెంట్లో వచ్చేసరికి ఒక్కొక్క ఇంటికి 500 600 వస్తుంది. మాకు ఉండేది ఒక ఫ్యాను, ఒక లైటు, బాత్రూమ్ ఒక లైటు. ఆ 3 లైట్లకే 450 500 వస్తుంటాయి. ఏం కట్టుకుని ఏం బతుకుతారండి? ఏం పరిపాలన బాగాలేదు. మరి ఈసారి ఎవరు వస్తారంటారు? మరి చెప్పలేము. ప్రజల్లో మార్పు ఎట్లా వస్తే అట్ట. జనాలు ఏమనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారంటే ఏందో అక్కడికక్కడే
నీకు చెప్పకూడదులేంటే అది ప్రజల మార్పు, ప్రజలు ఎట్ట బోరులుతట్టు ఇంకంతే, అదే నాది. సార్ ఏపీలో ఏ పార్టీ వస్తే బాగుంది? తెలుగుదేశం వస్తే బాగుంది అనుకుంటున్నాం. ఎందుకని సార్? ఏముందండి, ఇప్పుడు 5 సంవత్సరాలు కనీసం రోడ్లు లేవు, కనీస సౌకర్యాలు లేవు. మామూలుగా ఇప్పుడు మన తినే ఫుడ్ మీద కానీ లేకపోతే నిత్యావసర సరుకులు కానీ వ్యవస్థగా పెంచారు. పెట్రోల్ ధరలు, అంటే పెట్రోల్ కొన్ని నిత్యావసర వస్తువులు అనేది కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటాయి, స్టేట్ ప్రభుత్వంలో ఉండవు కదండి. కానీ ఇప్పుడు దాంట్లో నుంచి మరి 70% మళ్ళీ స్టేట్ కే వస్తుంది కదండి. వస్తుంది కానీ వాళ్ళు ఫిక్స్ చేసేది పైన వాళ్ళే కదా, పైన క్రూడ్ ఆయిల్ అయినా కరెక్టే. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఒక ట్యాక్స్ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్యాక్స్ ఉంది. అవును 18% 9% వెళ్తుంది అవును. మళ్ళీ వెనక్కి. దాంట్లో 70% మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ కి ఫండ్ కింద ఇస్తున్నారు కదండి. ఓకే, మరి వీళ్ళు ఏం చేస్తున్నారు? అంటే సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా. సంక్షేమ పథకాలు అంటే ఇప్పుడు ఒకటి కష్టపడుతున్నాడు, 10 మందికి ఊరకి 10 మంది ఇప్పుడు కష్టపడే దగ్గర వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని మరి ఊరగా ఇంటి దగ్గర కూర్చునే వాళ్ళకి ఇస్తే ఏం ఉపయోగం చెప్పండి. అంటే ఇప్పుడు నవరత్నాలు పెట్టారు వైసీపీ వాళ్ళు, చంద్రబాబు సూపర్ 6 పెట్టారు, మళ్ళీ ఆయన కూడా అదే తప్పు చేస్తున్నారు కదా. ఆయన ఇప్పుడు సూపర్ 6 లో కూడా కొన్ని ఉపయోగాలు ఉంటాయి, కొన్ని పోతాయి నిజంగా. ఇప్పుడు దాంట్లో కూడా నేనేం చంద్రబాబు నాయుడు గొప్ప లేకపోతే జగన్ గొప్ప అంటలేదు. ఓకే, కనీసం నిత్యావసరాలు కానీ లేకపోతే రోడ్లు కానీ ఇవి ఉంటే కనీసం రేపు తిరగటానికి కానీ లేకపోతే మాకు ఇబ్బంది, జనాలకి ఇబ్బంది ఏముంటుందండి? తిండి గుడ్డ, సరైన ఇల్లు, రోడ్లు ఈ బాగుంటే ఏదైనా కట్టడానికి ఈజీగానే ఉంటుంది కదా. ఈ గుంతల్లో పడుతుంటే ఆ రోడ్లలో కనీసం 30 ఏళ్ళకే నడుములు పోతున్నాయి. ఇంకా అదే 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఉంటే వాళ్ళ పరిస్థితి ఆలోచించండి. ఇప్పుడు 30 ఏళ్ళకే మన నడుములు పడిపోతుంటే ఆ రోడ్లలో, ఇంకా పెద్దోళ్ళు ఆ రోడ్ల మీద బైక్లు వేసుకొని కానీ లేకపోతే బైక్ అనేది కార్లు వేసుకున్నా కూడా ఆ గుంతలో పడుతుంటే సగం రిమ్ములు పోతున్నాయి. అవి మళ్ళా ఏమన్నా షోరూమ్ తీసుకెళ్తే మినిమం 10,000 కార్ అయితే, బైక్ అయితే 5,000. ఆ టైర్లు పగిలిపోతున్నాయి. సార్ అంటే టీడీపీ వస్తా అంటారు? వస్తుంది అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. 2024లో గుంటూరు వెస్ట్ నుంచి ఎవరు వస్తారనుకుంటున్నారు? ఏ పార్టీ గెలుస్తారనుకుంటున్నారు మీరు? టికెట్లుగా రావాలిగా అంటే జనాలు అనుకుంటారు కదా వస్తే టీడీపీ వచ్చి చెప్పలేదు. టీడీపీ వస్తుంది అంటారు. జనసేన టీడీపీ కలిసింది కదా. అదే ఎలా ఉంది జగన్ పరిపాలన? ఎలా ఉంది? బాగానే ఉంది. సంక్షేమ పథకాలు ఇస్తా అంటారు కదా, వస్తారంటారు పట్టు పైన చెప్పలేమంటారు. ఎందుకని? మన ఒక్కలం కాదు, అందరూ అంటే జనాలు ఏమనుకుంటున్నారు ఈ పథకాలు? లోనకి వెళ్ళేటప్పుడు మారిద్ది వ్యవహారం అంతా. జనాలు ఏమనుకున్నారు పథకాల గురించి? బాగానే ఉందండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు? నేను ఒక అడ్వకేట్ గా చెప్పకూడదు సార్, ఒక అడ్వకేట్ గా చెప్పకూడదు. మీరు చెప్పండి సార్. ఈసారి గుంటూరు వెస్ట్ లో ఏ పార్టీ వస్తే బాగుంటది? గుంటూరు వెస్ట్ లోనా? వైఎస్ఆర్ వైసీపీ జగన్ గారు. ఎందుకని? ఎందుకంటే పనులన్నీ చేశాడు కాబట్టి. పనులని చేశారు. పింఛన్ ఎత్తన్నా, అమ్మ ఒడి ఎత్తన్నా అన్ని ఇంటికి. సార్ మీ పేరు సార్? నా పేరు మహేశ్వర రెడ్డి అండి. మహేష్ రెడ్డి గారు, గుంటూరు వెస్ట్ లో ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటున్నారు? అంతకు ముందు టీడీపీ టైంలో పెద్ద అభివృద్ధి జరగలేదండి. ఓకే, ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాత గుంటూరు బాగా అభివృద్ధి చెందింది కాబట్టి మళ్ళీ వైసీపీ వస్తే బాగుండేదని మేము అనుకుంటాం, మా అభిప్రాయం. అభివృద్ధి అంటే ఏ విధమైన అభివృద్ధి జరిగింది సార్? రోడ్లు వేయటం కానీ అన్ని ఏరియాల డెవలప్మెంట్ బాగా జరిగింది. చాలా చోట్ల లేవంటున్నారు. ఇప్పుడు ఒక్కొక్క వార్డుకు వచ్చేసేసి సుమారుగా 20 నుంచి 30 కోట్ల వరకు జరిగినాయి. ఓకే, అంటే సంక్షేమ పథకాలు బాగా అమలు అవుతున్నాయి, అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది కాబట్టి వైసీపీ వస్తే బాగుంటుందని మా అభిప్రాయం. సారీ, విడుదల రజనీ గారు ఇక్కడ పోటీ చేస్తారనే వార్త వినిపిస్తుంది కదా. అవును, ఇన్ఛార్జ్ గా వచ్చారు కదా. వచ్చారు. ఎలా ఉంటుంది సార్ ఆమె ఇక్కడ పోటీ చేస్తుంటే? బాగుంటుంది. టీడీపీ జనసేన కలిసింది కదా, ఓటు బ్యాంకు అంటున్నారు. ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది ఇక్కడ రెండింటికి అంటున్నారు. విడుదల రజనీ గారు బీసీ కాబట్టి విడుదల రజనీ గారికి అవకాశం ఉండొచ్చని మా అంచనా, మా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ సార్. టీడీపీ నుంచి ఇంకా అభ్యర్థి ఎవరో ప్రకటించలేదు కాబట్టి. ఓకే, దాన్ని బట్టి అభ్యర్థి ప్రకటిస్తే దాన్ని బట్టి చెప్పొచ్చు అంటారు. అభ్యర్థిని ప్రకటించినా కూడా చేసిన అభివృద్ధి బాగా, అంటే సంక్షేమ పథకాలు కావచ్చు, అభివృద్ధి కావచ్చు, వైసీపీ టైంలో బాగా జరిగింది కాబట్టి
వైసీపీకే మళ్ళీ అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు అని మా అంచనా. పథకం కాడికి ఉన్నదా మరి అంతే కదా మరి వస్తుంది అన్నారు. ఈసారి గారు ఈ వెస్ట్ లో టీడీపీ జనసేన కలిసింది, అలా ఓటు బ్యాంక్ ఎక్కువ ఉంది, ఆయన వస్తుందరా? వచ్చేది వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ అండి. ఈసారి గుంటూరు వెస్ట్ లో ఏ పార్టీ వస్తే బాగుంది? గుంటూరు వెస్ట్ లో ఏ పార్టీ వస్తే బాగుంది? పార్టీల గురించి మేము చెప్పలేమండి ఇప్పుడు ప్రజెంట్. ఎలా ఉందో జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ప్రజెంట్ బాగానే ఉందండి. బాగుందంటారా? మాక్సిమం గవర్నమెంట్ అయితే ఫామ్ చేసిద్ది అనుకుంటున్నాం. ఫామ్ చేస్తుంది అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు? మనం చెప్పలేము సార్, అప్పుడు ఇంకా టైం ఉంది. టైం ఉందంట. టైం ఉంది, ఇంకా జగన్ గారు టైం ఉంది. సార్ ఇప్పటికి పర్వాలేదు. టీడీపీ జనసేన కలిసింది కదా, ఆ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అంటారు వైసీపీ మీద? దాని మీద పడవచ్చు. షర్మిలా గారు కాంగ్రెస్ జాయిన్ అవుతున్నారు కదా, అది పెద్ద సమస్య ఏముంటుంది. పెద్ద సమస్య కదా. జేడీ లక్ష్మీనారాయణ గారు కొత్త పార్టీ పెట్టారు, జయ భారత్ అని. ఏదేం వేరే పార్టీలు అనవసరం సార్, రావు అవసరం అంటారా? అంటే కొత్త వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి కదా. చేస్తాం, చేసినా కూడా వాళ్ళకి సరిపడా రావు. ఎంకరేజ్ చేసినా కూడా వాళ్ళకి సరిపడా రావు. అది రూలింగ్ రావు. ఈ అంచనా ప్రకారం ఈసారి ఏ పార్టీ వద్దాం అనుకున్నారు సుమారుగా? అంచనా ప్రకారం జనసేన టీడీపీ వస్తుంది. వెస్ట్ లో సార్ ఇక్కడ లోకల్ ఓకే. పైన ఏపీలో టోటల్ సీఎం జగన్కే మెజార్టీ. జగన్కే ఉందంటారు. టోటల్ ఆఫ్ మెజార్టీ ఎక్కువ సీట్లు ఆయనకు వస్తాయంటారు. ఓకే, థ్యాంక్ యూ సార్. నోటా క్యాండిడేట్ అంటే ఇప్పుడు దొంగలేను. ఇప్పుడు జేడీ లక్ష్మీనారాయణ గారు వస్తే కొత్త పార్టీ పెట్టారు, ఆయన వల్ల కాని పని అంటే కొత్త వాళ్ళు మనం ఎంకరేజ్ చేయకపోతే ఎలా వస్తుంది సార్? మరి ఆయన వల్ల కాని పని. వాళ్ళు వచ్చి ఎలక్షన్ ముందు నేను చేస్తానంటే ఎట్లా కుదురుతుంది? ఎవరు నమ్ముతారు? అంటే నోటా వేస్తే దాని వల్ల ఉపయోగం మనకి ఏముంది? అందరూ దొంగలని చెప్పడమే, అంతే అభిప్రాయం తెలియజేయడమే. ఏదో నోటా వేసే ఇప్పుడు కొత్తగా వస్తున్నా ఆయన ఏం చేస్తారో చూడాలి కదా సార్. మనం అందరినీ చూసుకుంటూ వెళ్తే జీవితాలు గడిచిపోతున్నాయండి. అంతే అండి, 60 ఏళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం కదా. చూస్తున్నాం. అంటే జగన్ గారు ఈ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయంటారు? ఎవరు కూడా స్వార్థాన్ని విడిచి పరిపాలనలోకి రావట్లేదండి. వాళ్ళ స్వార్థం కోసం ఎలక్షన్ లో ఏదో ఒక మాయ చేసి ఎలక్షన్ కోసం వాళ్ళ మేనిఫెస్టోని ఎలక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేనిఫెస్టోని తయారు చేసుకొని వచ్చేవాళ్లే కానీ నిజంగా పరిపాలన సౌలభ్యం కోసం పరిపాలన సాగించాలి, విద్య వైద్యం అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఎవరూ రావట్లేదు. విద్య కుంటుపడిపోయింది, అభివృద్ధి కుంటుపడిపోయింది. ఒక సామాన్యుడు ఆసుపత్రికి వెళ్ళేది లేదు, ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకునేది లేదు, ఏది లేదు. దరిద్రమైన పరిస్థితుల్లో భారతదేశం 77 ఏళ్ల స్వతంత్రంలో కొట్టుమిట్టాడుతూ ఉంది. ఈ పరిస్థితుల్లో ఎవరు వచ్చినా ఇది లేదు. ఒక పక్కేమో మతం పేరున అది వస్తుంది. ఆ మతానికి అనుగుణంగా వీళ్ళు కూడా ఇట్లాగనే ఉన్నారు, మతం ముసుగులోనే ఉన్నారు వీళ్ళు కూడా. వీళ్ళేమి బీజేపీకి వ్యతిరేకంగా లేరు. ఓకే, అది బీజేపీకి వ్యతిరేకంగా ఎవరన్నా వచ్చి గట్టిగా మాట్లాడే ఉన్నదంటే కొద్ది గొప్ప కాంగ్రెస్ తో ఉంటుంది. కాంగ్రెస్ తోటి ఎవరైనా వెళ్తే బెటర్. జేడీ లక్ష్మీనారాయణ గారు కూడా కాంగ్రెస్ లో కలిసి అన్ని పార్టీలో ఒక పార్టీలో కలిసి చేస్తే మేలు, అది బెటర్. షర్మిలా గారు వస్తున్నారు, కాంగ్రెస్ లోకి వస్తున్నారు కదా. షర్మిల ఒక ఇంటికి ఒక తాను ముక్కే కదా. దానివల్ల ఎవరికి ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుందంటారు? ఎవరికన్నా ఉండనండి, కాంగ్రెస్ లో కలుస్తున్నారు, కాంట్రిబ్యూట్ అవును చేస్తారు. బట్ కాంగ్రెస్ కు ఉన్నటువంటి క్రేజ్ ని బట్టి ఆయన ముందుకు వెళ్లాల్సిందే కానీ ఆమె వల్ల అదనంగా వచ్చే క్రేజ్ ఏం లేదు. ఈసారి పైన బీజేపీ కాంగ్రెస్ ఉంది కదా. అవునండి, కాంగ్రెస్. ఈసారి కాంగ్రెస్ ఎన్ని సీట్లు వస్తాయనుకుంటారు సుమారుగా? కాంగ్రెస్ ఎంపీ సీట్లు 24లో ఏం రావండి. 24లో ఏం రావండి. న్యాయయాత్ర చేస్తున్నాడు కాబట్టి ఏదో కొద్ది గొప్ప చేస్తే రావచ్చేమో. 29లో అవకాశం ఉన్నారా? 29లో డెఫినెట్ గా కాంగ్రెస్ వస్తుంది. కాంగ్రెస్. థ్యాంక్ యూ సార్. ఏపీలో పార్టీ అంటే ఏ పార్టీ వచ్చినా మనకు చేసింది ఏం లేదంటారు. డెవలప్మెంట్ తగ్గింది ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాత్రం. అంటే వాళ్ళు జనసేన కలిసినాయి కాబట్టి కొద్దిగా సీట్లు పెంచుకుంటారు అంతే. సీట్లు పెంచుకుంటారు కానీ పార్టీ ఏర్పాటు చేయలేదు. ఏర్పాటు చేసే అవకాశం లేదు లేదని అనుకుంటున్నాం మేము. అది ఓకే. ఇప్పుడు కొత్తగా జేడీ లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టారు కదా. జేడీ లక్ష్మీనారాయణ గారు జయ భారత్. ఇవన్నీ మామూలుగా ఈ చిన్న పార్టీలన్నీ ఏమీ ఉపయోగం ఉండదు. ఇప్పుడు షర్మిలా గారు కాంగ్రెస్కి వెళ్ళారు. అవును. దాని వల్ల ఏ పార్టీ ఎఫెక్ట్ ఉంటుంది?
వైసీపీ ఉంటుంది, వైసీపీకే కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది, కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది, అందువల్ల తెలుగుదేశం సీట్లు పెరుగుతాయి. పెరుగుతాయి. దానివల్ల పెరుగుతాయి. థ్యాంక్ యూ సార్. ఓకే. రమేష్ అండి. ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటుంది గుంటూరు వెస్ట్లో పైన ఏపీలో? టీడీపీ వస్తే బాగుంది అనుకుంటున్నానండి. ఎందుకు సార్? ఎందుకంటే ఇప్పుడు దాదాపు 5 సంవత్సరాల నుంచి ప్రజల పాలన కానీ లేదా ఈ వైసీపీ నుంచి ఒకటి వస్తున్న నెగిటివ్ థాట్స్ కానీ వీళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీ అలా వీళ్ళు చేయడం, దాన్ని ఏదో హీరోయిజం లాగా తీసుకుని రౌడీ లాగా ఇది చేయడం కానీ అలా చేస్తున్నారు కాబట్టి ప్రజలకు చాలా నెగిటివ్ పాజిటివ్ వెళ్ళిపోయి దాదాపు 1 year 6 months తర్వాతే రాజధాని డివైడ్ చేసి 3గా చేయాలనుకుంటాం. ఇలా చాలా వరకు నెగిటివ్ అయిపోయి పైగా మంది ప్రధానమంత్రితోనే రాజధాని కన్ఫామ్ అని చెప్పేసి 2014 ఆ టైంలో మాట్లాడుకుని మళ్ళీ 3 రాజధాని చేసి ఇది ఒక పెద్ద మైనస్ పాయింట్. అలా చాలా ఉంది కాబట్టి మనోడు ఏంటంటే నవరత్నాలను చూసుకొని చెప్పేసి మనకే ఇది చేసేది అలా ఎలా ఉంది సార్? సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి? ఏముందండి చెప్పుకొని తిరగడానికి, కానీ అమ్మఒడి వస్తుంది అందరికి, చాలా మందికి స్కూల్ పిల్లలకి వేస్తారు కదా. వస్తుందండి కానీ ఏ అంత పెద్దగా ఆదరణ లేదు. వస్తుంది కానీ అది ఏందో ఏ విధంగా వెళ్తున్నాయో అది ఏ విధంగా అయిపోతుందో కానీ దానికి పెద్ద ఇదే అవట్లేదు. అలా జరుగుతుంది కాబట్టి బాబు గారు వస్తే ఏం చేస్తారు అనుకున్నారు మీరు? ఆయన డెవలప్ చేస్తారు, మనకి కావాల్సిన వేరే స్టేట్ నుంచి వేరే రాష్ట్రాల నుంచి ఏదైనా కంపెనీలు కానీ అట్లా మనకు ఏ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందాలి, ఒక 20 రాష్ట్రాలతో ఏ విధంగా పోటీ పడాలనే థాట్ ఉంటుంది కాబట్టి ఆయనకు ఆలోచన ఉంది, చేస్తాడు కాబట్టి టీడీపీ రావాలని కోరుకుంటున్నాను నేను. మరి ఆ ఉద్దేశంతో 2014 గెలిపించామండి. 2019 ఎందుకు ఓడిపోయారంటారు? ఓడిపోయారంటే ఇప్పుడు జగన్ గారు వచ్చారు, అప్పుడు రాజధాని వాళ్ళ రాజశేఖర రెడ్డి వాళ్ళ నాన్నగారు చేశారు. సరే మనోడు చేస్తున్నాడు మనోడు కొంచెం నెగిటివ్ థాట్ వచ్చేసరికి సరే ఇతను చేస్తాడేమో అని చెప్పేసి గెలిపించారు. మనోడు 1 year 6 months దాటగానే అర్థమైపోయింది సీను, ఈ నవరత్నాలు పెట్టి ఇలా అదేదని చెప్పేసి. తర్వాత నుంచి అలా నెగిటివ్ వచ్చేసి 5 సంవత్సరాలు పూర్తి అయ్యేసరికి పూర్తిగా అసలు వద్దని చెప్పేసి జనసేన టీడీపీ పొత్తు పెట్టుకోవడం, ఇలా ఉంటే రాష్ట్రం బాగుపడదు అని చెప్పేసి చెప్పడం అలా జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు జనసేన టీడీపీ వల్ల టీడీపీకి ప్లస్ అవుతుంటారా? టీడీపీకి ముందు రాష్ట్రం బాగుపడాలని చెప్పేసి పొత్తు పెట్టుకున్నారండి. ఈ పార్టీ బాగుపడ్డ తర్వాత సంగతి, ముందు రాష్ట్రం అభివృద్ధి చెందాలి అని చెప్పేసి పొత్తు పెట్టుకున్నా. ఇది మంచి పని అని అనుకుంటే 2019లో టీడీపీ ఓడిపోవడానికి ఒక కారణం జనసేన తోటి విడిపోవడం అనేది ఒక టాక్ అనిపిస్తుంది. అది నిజమంటారా? నిజమేనండి, అది విడిపోవడం కూడా అది ఒక మైనస్ అయింది. అందుకే ఈసారి ఎలాగైనా వైసీపీ కొంచెం పక్కకు తప్పుకొని రాష్ట్రం అభివృద్ధి చెందాలి, జనాలు చాలా వరకు 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయారని చెప్పేసి అలా ఉంది కాబట్టి. థ్యాంక్ యూ అండి. ఈసారి ఏపీలో ఏ పార్టీ వస్తే బాగుంటది? జగన్ ఎందుకని? మాకు పథకాలు ఇస్తున్నాడు కాబట్టి. ఏం పథకాలు ఇచ్చారు? అమ్మఒడి, కాపు నేస్తం. ఓకే. ఈ కాపు నేస్తం, అమ్మఒడి, వైఎస్ఆర్ భరోసా, రైతు భరోసా. నాకు పొలం ఉందిలే. పొలం ఉందా? పొలం మీకు ఎకరన్నర. ఎంత వచ్చింది? ఎకరన్నర సంవత్సరానికి వచ్చి 13,500 వస్తున్నాయి. 13,500 వస్తుంది. ఓకే. అంటే సంక్షేమ పథకాలు ఎక్కువైపోయినాయి, అభివృద్ధి తక్కువైంది అంటున్నారు. అది మనం చెప్పలేమండి. మనం సంక్షేమ పథకాలు టీడీపీ జనసేన కలవడం వల్ల పాటు టీడీపీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని అనుకుంటా జనాలు. అవన్నీ మనం చెప్పలేమంటారా? మనం వైసీపీ. ఓకే, థ్యాంక్ యూ. ప్రెసిడెంట్ అయితే నేనైతే ఏం చెప్పలేను ఏ పార్టీ అనేది. మనం ఎట్లా చెప్తాము? జగన్ గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. బాగుంది, చాలా బాగుంది. టీడీపీ జనసేన కలవడం వల్ల ఈసారి కష్టం అంటున్నారు జనాలు. ఏమో సార్ అది చెప్పలేనండి నేను. అదైతే నేను చెప్పలేను. జగన్ గారి పరిపాలన అయితే బాగుంది, పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. సంక్షేమ పథకాలు ఎక్కువైనా అభివృద్ధి తక్కువైంది అంటున్నారు. ఏం లేదండి, అంతా బాగానే ఉంది. సంక్షేమ పథకాలు బాగుంది, అభివృద్ధి బాగుంది, అంతా బాగుంది. ఓకే, థ్యాంక్ యూ అండి. నా పేరు మెట్టు అంజిరెడ్డి. ఓకే. ఎందుకంటే పథకాలు బాగున్నాయి ముందల. ఓకే. మిడిల్ క్లాస్ కాదు కానీ చిన్నోళ్ళు ఉంటారే, లో క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే. ఏదో ఒక పథకం పడి వాళ్ళ పిల్లల్ని చదివించుకోవడం కానీ, ఇంట్లో పెన్షన్లు కానీ, యాడికి వెళ్ళే పని లేకుండా ఇంట్లో తెచ్చిస్తున్నారు వాలంటీర్లు. అందుకని 99% జగనే వస్తాడని మేము అనుకుంటున్నాం.
అంటే అభివృద్ధి తక్కువ, సంక్షేమ పథకాలు ఎక్కువైపోయి అంటున్నారు. అభివృద్ధి అన్న రోడ్లు వేస్తున్నాడు ఇప్పుడు. అంటే ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి వేస్తున్నారు. లేదు లేదు, గత 4 సంవత్సరాల నుంచి లేని రోడ్డు ఇప్పుడు గుర్తొచ్చినాయి అంటున్నారు. మరి ఇన్నాళ్ళు సంక్షేమం బాగా జరిగింది. చంద్రబాబు ఎందుకే లేదు, ఇన్ని స్కీమ్ ఎందుకు పెట్టలేదు? ఈసారి ఎన్ని వస్తున్నారు వైసీపీకి? నాకు తెలిసి 120 నుంచి 130 వస్తాయి అనుకున్నాను. గవర్నమెంట్ ఖచ్చితంగా ఫోన్ చేస్తాడు. ఫామ్ చేస్తారు. అంటే లాస్ట్ టైం 157 వచ్చినాయి, ఈసారి తగ్గడానికి కారణం ఏంటంటారు? కొంతమంది కొంత అసంతృప్తి ఉంది జనాల్లో. ఏది మెయిన్ వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ ద్వారా కొన్ని సీట్లు తగ్గొచ్చని నేను అనుకుంటున్నాను. ఏదైనా కానీ గవర్నమెంట్ ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. అంటే ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్కి వెళ్ళారు కదా, ఆ ఎఫెక్ట్ వైసీపీ మీద ఉంటుందా, టీడీపీ మీద ఉంటుందా? ఖచ్చితంగా ఇద్దరి మీద ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇద్దరి మీద ఉంటుంది. టీడీపీ జనసేన కలిశారు కదా, ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది వైసీపీ మీద? అస్సలే ఉండదండి. ఏం ఓకే, థ్యాంక్ యూ సార్. మీ పేరు సార్? శివాని అన్న. ఏపీలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది అంటారు ఈసారి? సార్ టీడీపీ వస్తేనే బాగుంటుంది అన్న. టీడీపీ ఎందుకని సార్? అభివృద్ధి ఉంటది. అభివృద్ధి అంటే 2024లో 14 మనం గెలిపించామండి. 5 years చేశారు, అప్పుడు అభివృద్ధి మళ్ళీ ఇప్పుడు చేస్తారంటారా? సార్ చేస్తారా అంటే చేస్తారని నమ్మకంతోనే చెబుతున్నాం. నమ్మకం అంటే జగన్ గారు వచ్చారు, ఇప్పుడు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. లోయర్ పీపుల్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా బాగున్నాయి అంటున్నారు. సో సంక్షేమ పథకాలు వాళ్ళకి ఇంపార్టెంట్, అభివృద్ధి గురించి వాళ్ళు కోరుకోవట్లేదు. మీరేమంటారు? పథకాలు ఇచ్చి రేట్లు పెరిగితే అభివృద్ధి ఎలా వస్తుంది అన్న? ఇప్పుడు కుటుంబంలో 4 ఉంటారు, 4 పనులు చేసుకుంటే అభివృద్ధిలే కానీ ఒకటి పని చేసి 3 పథకాలు వస్తే అభివృద్ధి ఎలా అవుతుంది? అంటే రేట్లు పెరగడం కామనే అంటున్నారు జనాలు. కొన్ని ఊడాయిలు, పెట్రోల్ అనేది పైన అంటే సెంట్రల్ కదా, మనకు సంబంధించింది కాదు కదా, కామన్ పెరుగుతుంటాయి. ఎవ్రీ ఇయర్ పెరుగుతూ ఉంటాయి రేట్లు. దాన్ని మనం ఎలా చూపిస్తాము గవర్నమెంట్ మీద అంటున్నారు. గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ కూడా కొద్దిగా లిమిటేషన్ ఉంటుంది కదా, వాళ్ళు తగ్గించుకోవాలంటే వాళ్ళ పర్సెంటేజ్ తగ్గించి మనకి తక్కువగా ఇవ్వచ్చు. అలా ఇవ్వట్లేదంటే ఇప్పుడు ఆయిల్ అనేది కంపల్సరీ, ఆయిల్ గ్యాస్ అనేది ప్రతి ఇంట్లో నీడ్, అది కంపల్సరీ కావాలా. దాన్ని మనం ఏం బ్యార్గెనింగ్ చేయలేము కదా, వాళ్ళు ఎంత అంటే అంత తీసుకోవటమే. సరే అలా అని చెప్పి తక్కువకి ఇస్తున్నారా? ఇప్పుడు ఈ పథకాలు ఇస్తున్నారు, ఆ పథకాల వల్ల ఉపయోగం ఏందన్నా? వచ్చే వాళ్ళకి వస్తున్నాయి, రాని వాళ్ళకి రావట్లేదు. ఇప్పుడు లిమిటేషన్లు ఉండే తెలుసు కదా, కరెంట్ బిల్ ఎక్కువ వచ్చినా పథకం రాదంట. మరి అదే ఇంకెందుకు ఆ పథకాలు? ఇప్పుడు కరెంట్ బిల్ అంటే వాడేవాళ్ళు వాడుతూ ఉంటారన్నా. ఇప్పుడు ఎవరి ఇంట్లో లేవు ఏసీలు, లేవు టీవీలు, లేవు వాషింగ్ మిషన్ లేవు. పేదవాళ్ళ ఇంట్లో కూడా వాషింగ్ మిషన్లు ఉన్నాయి. మరి వాళ్ళకి కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని చెప్పి తీసేస్తున్నారు. మరి అందరికి ఎలా చేస్తాయి ఇప్పుడు పథకాలు? వచ్చే వాళ్ళ గురించి చెబుతున్నారు, బాగానే ఉంది. మీరు అంతా రాని వాళ్ళ గురించి ఎవరు పట్టించుకుంటున్నారు? ఇంకా అందరినీ పట్టించుకోవడం ప్రభుత్వం వల్ల కాదు కదా, వాళ్ళని ఎక్కడ తెచ్చిస్తారు? అందరినీ పట్టించుకోవాల్సిందా? ఇప్పుడు రేషన్ కార్డు ద్వారా ఇస్తున్నారు అన్ని. ఇప్పుడు ఇంటింటికి బియ్యం అంటున్నారు. నాకు తెలిసింది చెబుతున్నాను, మేము ఆ టైంకి ఇంట్లో ఉన్నాం, మరి ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలా? అది ఇదివరకన్నా మాకు వీలు కుదిరినప్పుడు మేము వెళ్ళి తీసుకునే వాళ్ళం, ఎవరి దగ్గర, డీలర్స్ దగ్గర. మాకు టైం ఉన్నప్పుడు వెళ్ళి తీసుకునే వాళ్ళం. ఇప్పుడు వాళ్ళు వచ్చే టైంకి మా పనిని ఆపుకొని వచ్చి తీసుకోవాల్సి వస్తుంది. వెహికల్స్ ప్రొవైడ్ చేయడం కరెక్ట్ గా లేదంటారు ఇంటికి వచ్చి? నా ఉద్దేశంలో, నా దృష్టిలో అయితే లేదన్నా. ఒక్కొక్కరికి ఒక్కో టైంలో పని ఉంటది కదా, అలాంటప్పుడు ఎలా కుదురుతుంది అన్న? అన్ని బాగానే ఉన్నాయి అన్న, కొన్ని పథకాలు మార్చుకోవాలా. అవి మారిస్తేనేమో ఈ టైం కాదు, ఇది కరెక్ట్ టైం కాదు, మార్చే టైం. టీడీపీ జనసేన కలిసింది కదా అన్న, ఆ ప్రభావం వైసీపీ ఎంత ఉంటుంది అన్న? నాకు కలవటం అది చెప్పలేనన్నా. ఎవరి రాజకీయ స్వార్థం కోసం వాడు కలుస్తున్నాళ్ళే కానీ. కొత్త పార్టీ పెట్టారు తెలుసా మీకు? జై భారత్. లేదన్నా, తెలియదా? అంత లేదు. జై లక్ష్మీ గారు తెలుసా మీకు? ఆయన తెలుసు. ఆయన పార్టీ పెట్టారు. పార్టీ పెడితే ఎలా ఉంటది అంటారు అన్న? చదువుకున్నోడికి ఒకలా అర్థం అవుతుంది అన్న, ఈ పథకాలు తీసుకున్నోడికి ఒకలా అర్థం అవుతుంది అన్న. ఏదైనా వచ్చి చేస్తే గానీ చెప్పలేం. ఎవడైనా సరే ఈయన గెలిచి చేస్తున్నారు కాబట్టి చదువుతున్నారు. ఇప్పుడు షర్మిల వచ్చింది కాంగ్రెస్ లోకి, గెలిచిద్ది అంటారా? షర్మిల రావడం వల్ల ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటది అంటారు? ఎఫెక్ట్ వాళ్ళకి టీడీపీ మీదే ఉంటది. టీడీపీకి వైసీపీగా? వైసీపీ అంటే ఎంతైనా బ్లడ్ రిలేషన్ కదా. ఇప్పుడు కాకపోతే బయటకి అన్ని తిట్టుకున్నా వాళ్ళే కదా. అంటే వైసీపీ అంటే కాంగ్రెస్ నుంచి వచ్చిన వాళ్ళే కదా, మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు షర్మిల వైపు వెళ్ళిపోతే అంటే అలా ఎలా వెళ్తారు? ఇప్పుడు వచ్చారు అంటే
మాక్సిమం రాజశేఖర రెడ్డిని బేస్ చేసుకుని వచ్చిన వాళ్ళే అంత వీళ్ళు. కాంగ్రెస్ పార్టీ ఉంటే ఉండొచ్చులే కానీ అభిమానం మీద ఇటు వచ్చిన వాళ్ళు అందరూ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి ఇప్పుడైతే ఏమి ఉండదు అన్న కాంగ్రెస్ పార్టీకి. ఇంకా 10 years దాకా ఏముండదు ఏపీలో. విభజన చేసింది కాబట్టి మనకి. ఏం పని చేస్తారు మీరు? మెడికల్ రిప్ అన్న. మీరు తిరుగుతారు ఫీల్డ్ లో, జనాలు ఏమనుకుంటున్నారు అన్న? ఒకటి జనాలు అనుకోవడానికి నేను ఒకలా అనుకుంటాను, నువ్వు ఒకలా అనుకుంటావు. అనుకోవడానికి 100 అనుకుంటున్నాను కానీ వచ్చేది మాత్రం వైసీపీ వచ్చింది అన్న. వైసీపీ వస్తుంది. వైసీపీ ఎదురు చూస్తూ ఉన్నారండి ఎప్పుడు. పేరు సార్? నా పేరు సిహెచ్వి మాధవరావు. మాధవరావు గారు, ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటుంది సార్ ఏపీలో? జనం ఎదురు చూస్తున్నారండి ఎప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయా ఈ ప్రభుత్వాన్ని సాగనంపడానికి. ఎందుకని సార్? ఎందుకనంటే చాలా ఇబ్బందులు పడుతున్నారండి జనం. అంటే ఎటువంటి ఇబ్బందులు? ఎటువంటి ఇబ్బందులు అంటే పన్నులు ఎక్కువైపోయినాయి, ఉపాధి లేదు, కొత్త పరిశ్రమలు రావటం లేదు, ప్రభుత్వాలు డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేయకుండా ఓరో సంక్షేమ కార్యక్రమాల మీదే ఆధారపడ్డాయి. సంక్షేమ పథకాలు అనేది ప్రజలను బెచ్చగాళ్ళని చేస్తుంది కానీ కొత్తగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా ప్రభుత్వ నిర్వహణ లేదు. ఇప్పుడు జేడీ లక్ష్మీ కొత్త పార్టీ పెట్టారు కదా, జయ భారత్, ఎలా ఉంటుంది అంటారు ఈసారి? ఓట్లు చేర్చడం కోసమే పార్టీ పెట్టారు. అంటే ఓట్లు పడతాయంటారా? ఓట్లు 100 పడినా 200 పడినా గెలగాలన్నా లేదా ఓన్లీ ఓట్లు? ఓట్లు చేల్చడానికే పెట్టాడని నా అభిప్రాయం. ఎవరు ఓట్లు ఎవరికి ఎఫెక్ట్ ఉంటుంది? అది ఎవరికి ఎఫెక్ట్ అంటే ప్రతిపక్షం ఓట్లు చీల్తే ఎవరికి ఎఫెక్ట్ ఉంటుంది? ప్రతిపక్షానికి ఉంటుంది. షర్మిల గారు ఇప్పుడు వైసీపీ కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా, ఆ ఎఫెక్ట్ వైసీపీ మీద ఉంటుంది అంటారా టీడీపీ మీద ఉంటుంది అంటారు? కొంతమేర అది ప్రభుత్వానికి అననుకూలం ఉండదు. ప్రభుత్వానికి ఉంటుంది, ప్రభుత్వానికి ఎఫెక్ట్ ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఏమైతే పార్టీ ఎవరు పథకాలు పెడితే వాళ్ళకి వేస్తుంటారు ఈ జనాలు. అంటే అరకల్లో వైసీపీ పెట్టిన పథకాలు ఇస్తుంది ప్రజెంట్. తర్వాత బాబు గారు కూడా పెట్టారు సూపర్ 6 అన్నారు. ఈసారి జనాల మైండ్ ఎలాగుంటే అలా నడుస్తుంది. అంటే మీరు అనుకుంటారు, మీరు తిరుగుతారు ఫీల్డ్ తిరుగుతున్నప్పుడు జనాలు ఏమనుకుంటున్నారు? టీడీపీకి వేయాలనుకుంటున్నారు. టీడీపీ వస్తాం, జనసేన కలిసింది టీడీపీకి. అవును, దానివల్ల అంటారా అది మామూలు టీడీపీకి బలం ఉందంటారా? వచ్చే అంత బలం టీడీపీకి బలం ఉంది, కొంచెం ఉంది. ఇది కూడా యాడ్ అవుతే ఇంకా యాడ్ అయితే అవుద్ది. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఏ ప్రభుత్వం వస్తుంది? టీడీపీ అయితే బాగుండేది. టీడీపీ ఎందుకని? అంతే, జగన్ సంక్షేమ పథకాలు చాలా ఇస్తున్నారు కదా, పథకాలు అవన్నీ మనకు అందుకో అనవసరం. టీడీపీ వస్తేనే బెటర్. బాగుంది. వైసీపీ 130 ఇస్తాడు. మరి ఎందుకు తగ్గుతుంది 21? లాస్ట్ టైం 157 వచ్చినాయి. ఎటువంటి పథకాలు లేకుండా వేసారు ఓట్లు. ఈసారి ఇన్ని పథకాలతోటి వేస్తారు పల్లెలలో. మా వాడే జగన్. చెప్పు ఆయనకి చంద్రబాబుకి. మరి ఏపీలో ఏ పార్టీ వస్తే బాగుంది? ఏ పార్టీ అంటే ఈ జనసేన టీడీపీ కూటమి వస్తే బాగుంటది. ఎందుకని సార్? ఎందుకనంటే ఇప్పుడు ఉద్యోగాలు ఏడున్నాయి మనకి? ఏదన్నా మేము వలసలు వెళ్లాల్సి వస్తుంది, వ్యాపారాలు లేవు. ఏదన్నా ఇల్లు వస్తే కొంచెం అవకాశం ఉండిద్ది అని. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు చాలా. సంక్షేమ పథకాలు దేనికి? సంక్షేమ పథకాలు ఎన్నాళ్ళు వస్తాయి ఇస్తున్నారంటే కరెక్టే. ఎన్నాళ్ళు వస్తాయి చెప్పండి. నెక్స్ట్ ఏంది? అయ్యి ఖర్చులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంది పరిస్థితి? వ్యాపారం చూపించు మాకు. ఈ అవసరం లేదు, వ్యాపారం చూపిస్తే మేమే సంపాదించుకుంటాంగా. అది ఏపీలో ఏ ప్రభుత్వం వస్తే బాగుండదు అంటారు? జగన్ గారి ప్రభుత్వం వస్తే బాగుండదండి. ఎందుకని సార్? జగన్ గారి ప్రభుత్వం ఎందుకనంటే మీరు సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళకి ఇస్తున్నారు. అమ్మఒడి కార్యక్రమం కానీ, లేకపోతే జగనన్న చేయూత కానీ, లేకపోతే అమ్మ ఆడవాళ్ళకి ఇది కానీ, లేకపోతే రోడ్లకు సంబంధించి కానీ అన్ని కార్యక్రమాలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కళ్ళకి ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కళ్ళకి చేతికి అందేటట్టు చేస్తున్నారండి, మధ్యలో ఎవరు దళాలు లేకుండా. కాబట్టి జగన్ గారి ప్రభుత్వం వస్తే మళ్ళా జనాలకి పేద ప్రజలు అందరికీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరికి కూడా మంచి జరిగిద్దని చెప్పి ఆలోచనతో జగన్ గారి ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నాం. అంటే సంక్షేమ పథకాలు కొన్ని పర్వాలేదు కానీ ఇసుక ఒకటి, రోడ్లు ఒకటి, ఇవి బాగోలేదు. అంటే జాబ్ ఇసుక గురించి మాట్లాడాలనుకుంటే సార్, గత ప్రభుత్వంలో ఇసుక ఎట్లా చేశారు, ఇప్పుడు ఇసుక రావట్లేదని చెప్పి జనాలు అనుకుంటున్నారు. కానీ ఇసుక లేకపోతే ఈ నిర్మాణాలన్నీ ఎట్లా జరుగుతున్నాయి? మేమన్నా మాట కార్మికులు అడిగినప్పుడు ఈ కూలి పని చేస్తున్నప్పుడు ఫ్రీ బీస్ వద్దు, మాకు ఇసుక పని కల్పించండి, ఈ పని కల్పిస్తే సరిపోద్ది అంటున్నారు. అంటే ఇప్పుడు ఫస్ట్ లో ఏమైందంటే జగన్ గారి ప్రభుత్వం వచ్చినప్పుడు
వరదలు వచ్చినాయండి. వరదలు వచ్చినప్పుడు అప్పుడు ఇసుక టైట్ అయింది. ఆ టైట్ అయిన అది వాస్తవం. అప్పుడు ఏంటంటే దాంట్లోకి జనాలు వెళ్తా కానీ లారీలు వెళ్తా కానీ కొంచెం టైట్ అయింది. ఆ టైట్ తర్వాత వరదలు తగ్గిన తర్వాత మళ్ళీ జనరల్ అయిపోయిందండి. జనాలు ఏంటంటే నలుగురిని చూసి ఒకళ్ళు అట్లా అన్నారు ఒకళ్ళు ఇట్లా అన్నారు అని చెప్పి పుకారే కానీ జగన్ గారు మాత్రం ఎక్కడ టైట్ చేయలేదు, ఏం చేయలేదు. జనాలు కావాల్సినంత వరకు జనాలకి అందజేస్తానే ఉన్నారు. ఇప్పుడు జగన్ గారు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా, సీట్ మారుస్తున్నారు. నిజంగా డెవలప్మెంట్ నుండి మార్చాలని పని ఉందంటారు. అంటే డెవలప్మెంట్ అంటే చాలా కార్యక్రమం ఎమ్మెల్యేల్లో మార్చే వాళ్ళని దానికి కూడా ఎందుకు మారుస్తున్నారంటే వాళ్ళు చేసే పనులను బట్టి. అంటే జగన్ గారు ఆదేశాల మేరకు ఉంటే ఉన్నట్టున్నారు, లేదంటే వాళ్ళ సొంత ప్రయత్నాల్లో వాళ్ళ సర్వేల్లో కొంచెం ప్రాబ్లం ఉందనుకుంటే మారుస్తానండి. అంతేగాని వాళ్ళ మీద కక్ష పట్టో లేకపోతే వాళ్ళని తీసేసేయాలన్నా కాదండి. టీడీపీ జనసేన కలిసింది కదా. అవునండి. ఆ ఎఫెక్ట్ వైసీపీ మీద ఎంతవరకు ఉంటుంది? టీడీపీ జనసేన బీజేపీ కలిసినా లేకపోతే సిపిఎం సిపిఐ కలిసినా కూడా ఏమీ చేయలేరండి జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గానే వస్తారు, సింగిల్ గానే 170 కొడతారండి. 170 కొడతారు. ఓకే, షర్మిల గారు కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు కదా. అవునండి. ఆ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది జగన్ గారి మీద? జగన్ గారి మీద కాంగ్రెస్ పార్టీ మీరు గతం 5 సంవత్సరాల నుంచి గతంలో చూసుకున్నా కూడా 10 సంవత్సరాల నుంచి కూడా మీకు శూన్యం అయిపోయిందండి కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లా అని షర్మిల గారు వచ్చిన తర్వాత ఏదన్నా ఫలితం ఉండద్దా అంటే ఫలితం కూడా ఉండదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలన కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరూ మర్చిపోలేరు. ఏంది రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు అండి. అంతేగాని షర్మిల గారు వచ్చినా కూడా షర్మిల గారు కూడా పార్టీని తీసుకురావాలి కానీ అది ముందు ఏమైనా వచ్చిందని తెలియదు. కానీ ఇప్పుడు అయితే పార్టీని రాకలావన్న షర్మిల వల్ల కూడా కాదండి. అంటే కాంగ్రెస్ కర్ణాటకలో వచ్చింది, అవునండి, తెలంగాణ వచ్చింది. ఆ ఎఫెక్ట్ ఏపీ మీద ఉంటుంది. ఏపీకి ద్రోహం చేసిందండి కాంగ్రెస్. ఎందుకంటే మనకి ఇక్కడ ఏపీలో మనకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా తెలంగాణ ప్రకటించారు. కాబట్టి ఇక్కడ మనకి ప్రత్యేక హోదా మనకి ఇచ్చినట్టయితే మనకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత దారుణంగా ఉండదండి. ఓకే, ఈసారి అయితే వైసీపీ వస్తుందంటారు. ఖచ్చితంగా అండి. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, నా పేరు దేనికండి ఇది ఎలక్షన్ సర్వే చేస్తున్నాం. ఏ పార్టీ ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన ఎలా ఉందమ్మా? బాగుందండి. బాగుంది. ఈసారి వస్తారంట జగన్ గారు? రావచ్చు. ఓటేస్తారు జగన్ గారు మీరు? ఏమైనా పథకాలు మీకు వచ్చినాయా? మాకు అమ్మాయికి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చిందండి, పాపకి ఫీజు రియంబర్స్మెంట్ వచ్చింది. ఏమనుకుంటారు జనాలు, ఏమనుకుంటున్నారు? ఏమన్నా బాగా చేస్తున్నాడు, ఇస్తున్నారు. వస్తాడు మళ్ళీ కూడా తనే వస్తాడు, మళ్ళీ వస్తారు, జగన్ గారే వస్తాడు. ఓకే, థ్యాంక్ యూ. ఈసారి ఏపీలో ఏ పార్టీ వస్తే బాగుంటుంది? ఈసారి టీడీపీ వస్తే బాగుంటుంది. ఎందుకని సార్? అంటే పనులు ఏమి జరగట్లేదండి. పనులు ఏ పనులు జరగట్లేదు? అంటే అభివృద్ధి పనులు. అభివృద్ధి పనులు అంటే అభివృద్ధి అంటే ఏమిటి? డిగ్రీ వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఏమి రావట్లేదు కదా. జగన్ గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా, అవి బాగానే ఉన్నాయి పథకాలు. డిగ్రీ పిల్లలు చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు కదా, వాళ్ళకి ఉద్యోగాలు కాదు కదా, కంపెనీలు ఏమి రావట్లేదు కదా అని. అంటే కంపెనీలు రావట్లేదు ఎక్కడ ఉన్నది కదా, నిరుద్యోగం అనే సమస్య ఎక్కడ ఉంది కదా. అన్ని చోట్ల ఉంది, అన్ని చోట్ల ఉంది. అలాగే చదువుకున్న పిల్లలు చాలా మంది ఖాళీగా ఉంటున్నారు కదా, డిగ్రీ చదువుకున్న పిల్లలు వాళ్ళకి ఉద్యోగాలు రావాలి కదా. ఇప్పుడు షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా. అవును. ఆ ఎఫెక్ట్ ఎవరి మీద ఉంటుంది? వైసీపీ మీద ఉంటుందా, టీడీపీ మీద ఉంటుందా? ఆ ఎఫెక్ట్ వైసీపీ మీదే ఉంటుంది, టీడీపీ మీదే ఉంటుంది. టీడీపీ మీద ఉంటుంది. అవును. ఎందుకని? అంటే వాళ్ళకే అగ్నెస్ట్ పార్టీ అది, టీడీపీ వాళ్ళకే కదా. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అండి. ఎవరు వస్తే బాగుంటుందమ్మా? ఏ పార్టీ వస్తే బాగుంటుంది ఏపీలో? జగన్ వస్తేనే మంచిది. ఏమైంది? ఎందుకమ్మా? జగన్ వస్తే మంచిదే కదా, అన్నిటికీ ఉపయోగం బాగానే చేస్తున్నాడు కదా. ఏం చేసాడమ్మా? ఏం చేస్తున్నాడు? 50 సంవత్సరాలకు డబ్బులు ఇస్తున్నాడు, మరి పింఛన్ ఇస్తున్నారు, మరి అందరూ బాగానే చూస్తున్నారు కదా. అంటే డెవలప్మెంట్ లేదన్న, రోడ్లు సరిగ్గా లేవు, ఇసుక రావట్లేదు, జాబులు లేవు అంటున్నారు జనాలు. జాబులు మాత్రం లేవు కదా, మరి అది న్యాయమే కదా. జాబులు మరి ప్రతి ఒక్కళ్ళు మరి చదువుకున్నారు, మరి వాళ్ళకి మరి ఏదో ఒకటి చేయాలి కదా, మరి అదొక్కటే చేయట్లేదు. మరి అదొక్కటి చేస్తే జనం కూడా కొంచెం బాగుంటారు కదా. రోడ్లు ఎలా ఉన్నాయమ్మా? మా ఇంటి కాడ మామూలు పల్లెటూరు కదా సార్, పలకలూరు మాది. అది మామూలుగా సిమెంట్ రోడ్లు పడ్డాయి, బానే ఉన్నాయి. బాగున్నాయా? ఎవరు మీది? పలకలూరు, పెదపల్లూరు. పలకనూరు. ఓకేనా? మీ పేరు సార్? శ్రీరామరెడ్డి. ఈసారి ఏపీలో ఎవరు వస్తే బాగుంటుంది సార్? ఇంకా డిసైడ్ కాల. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? ఎలా ఉంది? యావరేజ్. యావరేజ్. టీడీపీ జనసేన కలిసారు కాబట్టి ఆ ఎఫెక్ట్ వైసీపీ మీద ఎంత ఉంటుంది? వైసీపీ మీద ఉంటుంది, కొద్దిగా లేకుండా ఎందుకు ఉంటుంది అసలు. జడి లక్ష్మణ్ గారు వచ్చారు. కొన్ని ఏరియాలో ఇక్కడ గుంటూరు టీడీపీ ప్లస్ ఉంటుంది, కొన్ని ఏరియాలో వైసీపీకి ఉంటుంది. 50-50 ఛాన్సెస్ నాకు తెలిసిన వరకు అయితే. ఇక్కడ టీడీపీ వస్తుంది, గుంటూరు టీడీపీ వస్తుంది. టీడీపీ వస్తుంటారా? ఈ బెల్ట్ కూడా టీడీపీ వస్తుంది.
ఈ లక్ష్మణ్ గారు వచ్చారు కదా కొత్త పార్టీ మైనస్ ఏముండదు ఏముండదంట అంటే ఏ పార్టీ కొద్దిగా నుంచి వాళ్ళు క్యాండిడేట్ ఉంటారు కదా క్యాండిడేట్ కాలం నుంచి వాళ్ళు ఎవరు నుంచి కొత్త పార్టీ టైం పట్టింది కొత్త పార్టీ ఒక 5,000 10,000 ఓట్లు పడితే ఆ ఎఫెక్ట్ ఎవరైనా ఉంటుంది అసలు ఉండదు అసలు ఉండదంటారా ఏ పార్టీ మీద ఉండదంట ఏముండదు 1% వస్తే కష్టం సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి సార్? మనకంటే మనకేం వస్తాయి మీకు రావు అసలు జనాలు అనుకుంటారు అంటే సంక్షేమ పథకాలు విలేజెస్ లో పర్లేదు టౌన్ లో తక్కువ అయింది అంటున్నారు. ఎవరిస్తే ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఓకే థ్యాంక్ యూ సార్. రామయ్య రామయ్య ఏ ఊరు మీది? కర్లపూడి. మీ ఎమ్మెల్యే ఎవరు? మీ ఎమ్మెల్యే? మా ఎమ్మెల్యే ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎవరు? ఈసారి ఎవరు వస్తారు ఏపీలో? ఆంధ్రప్రదేశ్ లో ఈసారి ఎవరు గెలుస్తారు? ఏం చెప్పలేముగా. నువ్వు ఎవరికి వేస్తావు ఓటు? నేను వేసేది తెలుగుదేశం. తెలుగుదేశం ఎందుకని? ఆయనకే. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? ఏం మరి తెలీదా? పథకాలు ఏమి రావట్లేదు మీకు? పథకాలు ఏమి రావట్లేదా? ఏమి రావట్లేదా? పెన్షన్ వస్తుందా? పెన్షన్ ఏమి రావట్లేదు. ఓకే థ్యాంక్ యూ. స్పందన అంటే ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడు ఎలక్షన్స్ గురించి? మీ పేరు సార్? తెలుగు అంటే జనరల్ గా దాదాపుగా ఈక్వల్ గా రావచ్చు అంటున్నారు. బొటాబొటీలతో వస్తే చంద్రబాబు నాయుడు గెలవచ్చు అంటున్నారు బొటాబొటీలుగా. కొంతమంది ఏమన్నా బొటాబొటీలతో జగన్ రావచ్చు అంటున్నారు. అంటే జగన్ పరిపాలన ఎలా ఉంది? సంక్షేమ పథకాలు అభివృద్ధి ఎలా ఉందంటారు? ఏంటంటే అది యావరేజ్ యావరేజ్ యావరేజ్. టీడీపీ జనసేన కలిసింది కదండి. కలుస్తుంది కాబట్టి వచ్చే అవకాశం. జేడీ లక్ష్మణ్ కొత్త పార్టీ పెట్టారు. అసలు ఏం లేదండి. జీరో. షర్మిల గారు కాంగ్రెస్ లోకి వెళ్ళారు కదా? లేదు జీరో. అది కూడా అది జీరో. ఓకే థ్యాంక్ యూ. అవ్వదు. ఓకే థ్యాంక్ యూ.